అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. 51 to 100 ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 52 చూడండి. ఏవేని రెండు విభిన్న ప్రధాన సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం HCF ఎంత అని అడుగుతాను. ఓకే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది? 1 ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చూడండి, ప్రైమ్ నెంబర్స్ అంటేనే 1 తోటి సేమ్ డిజిట్ తోటి డివిజబుల్ అయ్యే వాటిని ప్రైమ్ నెంబర్లు అంటారు, అంతే కదా. లైక్ ఈవెన్ ప్రైమ్ 2, 3, 5, 7 అట్లా ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా. వీటి యొక్క HCF అంటే ఏముంటుంది? ఇవన్నీ 1 తోటి డివిజబుల్ అవుతాయి. 1 2s, 1 3s, 1 5, 1 7. ఓకే. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ యొక్క ప్రైమ్ నెంబర్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎప్పుడైనా 1 ఉంటుంది. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఒక కోడ్ భాషలో సింబాలిక్ని ఈ విధంగా రాశారు, అదేవిధంగా సింపతిని ఈ విధంగా రాశారు, అదే సర్వైవల్ని ఏ విధంగా రాస్తారని అడిగాడు. సో చూద్దాం. చూడండి, ఇక్కడ ఎస్కి సి వచ్చింది, వైకి పి వచ్చింది, ఎంకి టీ వచ్చింది, బికి జెడ్ వచ్చింది. ఓకే. ఓకి ఎన్, ఎల్కి ఎమ్, ఐకి జే, సికి డి. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్ చూడండి, ఎల్ ఎమ్, ఓకే, +1, ఐజే, సిడి, +1 యాడ్ చేసింది లాస్ట్ 3 డిజిట్స్కి. ఇక్కడ కూడా చూద్దాం, టీకి యూ, హెచ్కి ఐ, వైకి జెడ్. సో అట్లనే ఇది ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ చూద్దాం. వికి డబ్ల్యూ, ఏకి బి, ఎల్కి ఎం. సో ఫైనల్గా ఏం రావాలి మనకి? డబ్ల్యూబిఎం ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. ఇక్కడ ఒక రిలేషన్ ఉంటుంది దీనికి, అదేవిధంగా దీనికి కూడా ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లలో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి, హెచ్టీవైని జెడ్ వికి అన్నాడు. ఇప్పుడు వైకి నియర్గా ఉంది జెడ్, అంటే నేను ఇట్లా చూస్తున్నాను అనమాట. వైకి జెడ్ అంటే +1 రాసింది అనుకుందాం. టీకి యువి +2, +1, ఓకే. నెక్స్ట్ +2, హెచ్ అంటే 8, కే అంటే 11, +3 యాడ్ అయింది. అట్నే కింద చూడండి, వైకి మళ్ళీ జెడ్, యూకి డబ్ల్యూ, కేకి ఎన్ అంటే 14, కే అంటే 11, +3 అయింది. +1 2 3 అనేది యాడ్ చేసింది అనమాట. ఇప్పుడు జీకి కూడా చూద్దాం. జిహెచ్, ఓకే. బికి సి కాదు, డి రావాలి, +2, ఇది కాదు. నెక్స్ట్ కేకి బి, ఇది అసలే కాదు, ఓకే. నెక్స్ట్ డికి ఈ, ఓకే. ఈకి ఎఫ్, జి, +2, ఏ అంటే 1 3 కలిపితే 4 అంటే డి, ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. ప్రవచనము, తీర్మానాలు. రాష్ట్రం ఎక్స్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో 40% సిటీ బస్సులను ఏ నగరంలోని దక్షిణ భాగం నుంచి పశ్చిమ భాగానికి నడపాలని నిర్ణయం తీసేసుకుంది, కంప్లీటెడ్ అయిపోయింది. సో దాని తీర్మానం, నగరంలోని పశ్చిమ భాగంలో ప్రయాణికుల రద్దీ సాధారణంగా మిగిలిన సంవత్సరంలో కంటే వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అంతే కదా. వర్షాకాలంలో ఎక్కువ నడపాలనుకున్నారంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఎక్కువ ఉంటుందనే కదా మీనింగ్. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ తీర్మానం, దక్షిణ భాగంలో బస్సుల ప్రయాణికులు సాధారణ రద్దీని తట్టుకోవడానికి సరిపోతాయి. సో ఇక్కడ సౌత్ నుంచి నార్త్ పంపాలి ఎక్కువ బస్సులు అని తీర్మానం చేసింది. ఎప్పుడు? వర్షాకాలంలో. సో ఇన్ దట్ మీన్స్ సౌత్లో సఫిషియెంట్గానే ఉంటాయి, సరిపోతాయి అనే దానికి కూడా మనం పాసిబిలిటీ ఉంది. ఓకే. సో 2 తీర్మానించవచ్చు కాబట్టి ఆప్షన్ వచ్చేసి 1 2, 1 and 2, 1 and 2, ఆప్షన్ 1. ఓకే. క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఒక సంఖ్యను 47.5% పెంచినట్లయితే అది 590 అవుతుంది అయినచో ఆ సంఖ్యను. ఇప్పుడు 47.5 కదా, దీన్ని ఎట్లా రాసుకుందామంటే ఏ సంఖ్యను మనం 100కి చూస్తాం, 100% చూస్తాం. 100%ని ఎక్స్ అనుకుందాం. ఈ 47.5ని 47 ఎంత? 7 14, 4 8, అంతే కదా, 94. ఓకే. 94 + 1 95/2, 95/2 కదా. ఈ 95/2 అనేది ఏంటిది? పెంచిండు. దట్ మీన్స్ ఈ పర్సెంటేజ్ పెంచినట్లు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 100 + 95/2. ఓకే. పర్సెంటేజ్ వాల్యూ ఎంత వచ్చింది? 590 అయింది. ఓకే. 590 అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడు. సో చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం చేస్తే 200 వస్తుంది. 200 + 95 295 అవుతుంది. సో ఫైనల్గా 295% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది?
దట్ ఇంప్లైస్ ఇది 2 అనేది మల్టిప్లై అవుతుంది కదా ఎల్సిఎం అనేది. సో చూడండి 590 590 0 0 9 9 18 5 5 10 1 11. సో 295% వాల్యూ అనేది 1180 అయితే 100% వాల్యూ ఎంత, అది మనకు కావాల్సింది. సో దీన్ని ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1180/295 అవుతుంది. ఓకే, 1180/295 అంటే అరౌండ్ 300 అనుకుందాం. 300 అనుకుంటే ఇది ఎంత, 3 4 12 అంటే మల్టిప్లైడ్ బై 4 చేసిన అనుకోండి ఏమొస్తుంది, 1200కి నియర్ బై వస్తుంది. సో 295 కూడా 4 తోటి మల్టిప్లై చేసినప్పుడు చూడండి, 4 తోటి మల్టిప్లై చేస్తున్నప్పుడు 5 4 20 అంటే 0. ఓకే, 9 3 9 4 36 36 2 8. ఓకే, ఆల్రెడీ 20లో అది ఉంది కదా, 4 2 8 8 3 11 1180 ఎగ్జాక్ట్ కట్ అయిపోతుంది. ఎంతలా, 4 తోటి. ఆల్రెడీ ఇక్కడ 100 మల్టిప్లై చేసినాం కాబట్టి 4 × 100 400. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. ఒక వ్యక్తి ఏ నుంచి బీకు సర్టెన్ స్పీడ్ తోటి పోయింది. ఓకే, అతని వేగాన్ని మునుపటి వేగం కంటే 33 × 1/3 అనే పర్సెంటేజ్ పెంచి బి నుంచి ఏకి వస్తుంది. సగటు వేగం ఫార్ములా మనం ఏం రాస్తాం, 2xy/x + y. ఎందుకు, బోత్ సైడ్ స్పీడ్ ఇచ్చిండు కాబట్టి. ఓకే, ఎక్స్ అనేది పోయేటప్పుడు స్పీడ్, వై అనేది వచ్చేటప్పుడు స్పీడ్. ఎక్స్ స్పీడ్ ఆల్రెడీ ఇచ్చిండు 558 56 × 1/4 అంటే దీన్ని ఎల్సిఎం చేసుకున్న 1/4 అంటే ఇప్పుడు దాని పాయింట్లలో ఫ్రాక్షన్ ఆఫ్లో చేంజ్ చేసుకున్న పెద్ద ఫరక్ ఏం పడదు. దీనికి 33%. ఓకే, 56.14 అనేది 56 × 1/4 అనేది ఏమో 100%, దాంట్లో 33% వై అవుతుంది. ఓకే, ఆ రెండు వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, మీకు వచ్చిన ఆన్సర్ని కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. 7 sin² x + 3 cos² x అని = 4. ఎక్స్ అనేది అల్పకోణం అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంటుంది, లెస్ దాన్ 90 డిగ్రీస్. ఓకే, సో cot x + tan x ఉంది. ఇప్పుడు లెస్ దాన్ 90 డిగ్రీస్ కదా, ఇందులో మనం ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. లెస్ దాన్ 90 డిగ్రీస్లో లెట్స్ సే 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x = 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ అనేది = 4 అనేది వచ్చింది అనుకోండి, ఆ 45 డిగ్రీస్ని తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ సే 45 డిగ్రీస్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 7 × sin 45 ఎంత, 1/√2. 1/√2 అంటే ఎంత, 1/2. 1/√2 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ సరే చూడండి, హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 1/√2 హోల్ స్క్వేర్. అది 4కి ఈక్వల్ అయింది అనుకోండి, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 45 డిగ్రీస్ అవుతుంది. సో ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో ఫైనల్గా ఎంత, 7/2 3/2. 7/2 3/2 ఎల్సిఎం 2 సేమ్ కాబట్టి 8/2. ఓకే, సారీ 8/2 కాదు, 7 3 10/2 అవుతుంది. 10/2 అంటే ఎంత, 5 అవుతుంది. మనకి ఎంత కావాలి, 4 కావాలి. సో యాంగిల్ దట్ మీన్స్ 45 అనేది సాటిస్ఫై చేయట్లేదు. ఓకే, సంథింగ్ ఇంకో ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ టేక్ 30 డిగ్రీస్ అనమాట. ఎక్స్ = 30 డిగ్రీస్ తీసుకుందాం. ఓకే, sin 30 అంటే ఎంత, 1/2. ఓకే, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 7/4. ఓకే, ప్లస్ cos 30 అంటే ఎంత, √3/2. √3/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 3/4. ఓకే, ఇక్కడ ఎల్సిఎం 4 కాబట్టి 4 రాసుకుంటున్నా. 7 + 9 9 7 ఎంత, 3 × 3 9 కదా, 9 + 3 16. 16/4 అంటే 4 4లో 16. సో సాటిస్ఫై అయింది. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు, 30. ఈ ఎక్స్ వాల్యూ 30ని cot x tan xలో రాద్దాం. cot x tan xలో రాసినప్పుడు cot 30 ఎంత అవుతుంది వాల్యూ, ద వాల్యూ ఆఫ్ cot 30 ఎంత, cot 30 వాల్యూ వచ్చేసి మనకి √3. ఓకే, ప్లస్ tan 30 అంటే 1/√3. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం ఎట్లా చేయాలి, √3 అనేది తీసుకున్నప్పుడు √3 × √3 3 అవుతుంది. 3 + 1 4. 4 ఎల్సిఎం √3 కాబట్టి 4/√3. cot x + tan x వాల్యూ ఎంత, 4/√3. ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. ABCDFG అనే 7 వ్యక్తులు ఉత్తరాభిముఖంగా నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చున్నారు. ఓకే, ఏ మరియు జీల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనుకుంటే 3 వ్యక్తులు అంటే 1 2 3 వ్యక్తులు, జీ ఇక్కడ కూర్చున్నాడు. ఓకే, ఏకి ఎడమవైపు 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఓకే, సో ఏకి ఎడమవైపు అంటే 1 2.
ఓకే, ఇది ఫైనల్ అరేంజ్మెంట్ అనమాట. ఎవరైనా ఉన్నా కూడా ఈ ఇన్ బిట్వీన్ ఏ అండ్ జీ అండి, ఏకి లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి జీకి తక్షణం పొరుగు ఎఫ్ కాదంట. సో ఇక్కడ ఎఫ్ అనే కాదు, ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ ఈకి కుడివైపున రెండో స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు. ఈ అనేవాడికి కుడివైపున రెండో స్థానంలో ఇక్కడ ఈ అనేవాడిని పెట్టినాం అనుకోండి, కుడివైపున రెండో స్థానం ఇది అవుతుంది. సో ఇక్కడ ఉండకూడదు వీడు. ఒకవేళ ఈ అనేవాడిని ఇక్కడ పెట్టినాం అనుకోండి, కుడివైపున రెండో స్థానం అంటే 1, 2 ఎఫ్ ఇక్కడ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బికి కుడివైపున తక్షణమే పక్కన సి కూర్చున్నాడు. బి అనేవాడికి కుడివైపున ఇక్కడ బి అనేవాడిని పెట్టినాం అనుకోండి, తక్షణం కుడివైపున సి అంటే ఈ ప్లేస్లో సి అనేవాడు కూర్చుంటాడు. అయినా అడ్డు వరుసలో ఎడమవైపు చిట్టు చివరన ఎవరు కూర్చున్నారు? ఎడమవైపు చిట్టు చివరన అంటే ఇక్కడ. అసలు రాని దేవుడు ఏబిసి వచ్చిండు, డి రాలేదు. డి అనేవాడు ఇక్కడ కూర్చోబెడితే అయిపోతుంది. ఈఎఫ్ జి వచ్చింది, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. 2, 1/2 మూలాలు గల వర్గ సమీకరణం. ఆల్రెడీ ఇవి రూట్స్ ఇచ్చిండు, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్ ఈక్వేషన్ ఎట్లా రాస్తామంటే మనం x² మైనస్ ఆఫ్, ఇవి రూట్స్ కదా 2, 1/2, వాటిని ఇక్కడ ప్లస్ చేయాలి. లైక్ ఆల్ఫా ప్లస్ బీటా అనుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్, ఓకే, ప్లస్ ఆల్ఫా బీటా వాటి ప్రోడక్ట్. ఇవన్నీ దేనికి ఈక్వల్ కావాలి? ఈజ్ ఈక్వల్ టు 0కి సమానం కావాలి. ఇది రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ రాసుకునే విధానం. సో ఇప్పుడు నేను x² పెట్టుకున్నా, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 అంటే ప్లస్ ఇన్ ద సెన్స్ మైనస్ ఉంది కాబట్టి 2 - 1/2. 2 - 1/2 అంటే 2 2 4 మైనస్ 1 ఎంత? 3, 3/2. ఓకే, 3/2 ఆల్ఫా ప్లస్ బీటా చేసినప్పుడు 3/2 ఇంటూ ఎక్స్. ఓకే, మైనస్ ఇప్పుడు చూడండి 2 - 1/2 అంటే ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే 2 2 క్యాన్సిల్ అయితే -1 ఉంటుంది కాబట్టి -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు ఈ 2 అనేది ఎల్సిఎం అవుతుంది అనమాట. 3x/2లో 2 ఎల్సిఎం అన్నప్పుడు ఆ 2 ఇటు సైడ్ వస్తుంది. అండ్ లైక్ కంప్లీట్ ఈక్వేషన్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 2x² - 3x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎల్సిఎం తీసుకున్న 2 అనేది ఇవతల సైడ్ వెళ్ళిపోతే 0 అయిపోతుంది. సో ఇది ఫైనల్ ఈక్వేషన్ అనమాట. చూడండి 2x² - 3x - 2 అంటే ఆప్షన్ 4లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. ఒక సిరీస్ ఇచ్చిండు, దాంట్లో శ్రేణి నుండి అంకెలన్నిటిని తొలగించినచో కింది వాటిలో కుడివైపు నుండి 5వది ఏది అన్నాడు. కుడివైపు అంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి 5వది ఏమంటాడు? నెంబర్స్ని తీసేయమన్నాడు. సో ఇవన్నీ నెంబర్స్ని తీసేయడం ఎందుకు? డైరెక్ట్ సింబల్స్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. 5వది ఏంటిది? జే. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. ABCDE అనే 5 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయంట. ఓకే, 2 ఒకే చోట ఉన్న సి లేదా ఈ పెట్టెల పైన లేదా కింద ఏ లేదు. చూడండి ఏమన్నాడు? 2 ఒకే చోట ఉన్న సి లేదా ఈ పెట్టెల పైన లేదా కింద ఏ లేదు అంటే సికి పైన లేదా ఈకి పైన లేదా ఏ అనేది లేదంటున్నాడు. ఓకే, చూద్దాం. సికి పైన 3వ స్థానంలో బి పెట్టబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనుకుంటే పైన 3వ స్థానం 1 2 3వ స్థానంలో ఏముంది? బి అనే దాన్ని ఉంచారు. ఓకే, పైన 3వ స్థానంలో బి అనేది ఉంది. డి మరియు ఈలకు మధ్యలో ఒక పెట్టె ఉంది మరియు వాటిలో ఒకటి అన్నిటికంటే దిగువన ఉంది. మధ్యలో ఉన్న పెట్టెని డి మరియు ఈల మధ్యలో ఒక పెట్టె ఉందంట. ఓకే, మొత్తం ఎన్ని పెట్టెలు? 3 2 5 పెట్టెలు. ఇక్కడ ఆల్రెడీ 4 వచ్చినాయి. ఇక్కడ ఒక పెట్టె అనుకుందాం. ఓకే, ఇక్కడ డి అనుకుందాం, ఇక్కడ ఈ అనుకుందాం. ఓకే, ఇక్కడ బి కింద ఏ అనుకుందాం, అజంప్షన్ మనం. ఓకే, సో ఇది ఫైనల్ అరేంజ్మెంట్ అనుకుంటే ఒకటి అన్నిటికంటే దిగువన ఉంది, మధ్యలో ఉన్న పెట్టేది. అంటే ఇప్పుడు డిఈలో ఒకటి దిగువన ఉంది, మధ్యలో ఉన్న పెట్టేది అంటే మనకి ఏమొస్తుంది? ఒక్క నిమిషం, మిస్టేక్ అయినట్టుంది. ఓకే ఓకే, చూడండి మధ్యలో ఉన్న పెట్టేది అన్నాడు. మధ్యలో ఉన్నదంటే 5 పెట్టెల మధ్యలో ఏముంటుంది? 3వది ఉంటుంది. 3వది ఏంటిది? డి. ఓకే, ఆప్షన్ 2. అరేంజ్మెంట్ కరెక్టే. ఓకే, మనం మధ్యలో ఉన్న మిడిల్ పెట్టే ఏదంటే నేను డిఈకి మధ్యలో ఉన్న పెట్టే సి అని అట్లా ఆలోచించున్నాను. కాదు, ఇక్కడ థర్డ్ పెట్టే డి అనేది అన్నిటికి మధ్యలో ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. 5² హోల్ పవర్ 4 ఇంటూ 5³ డివైడెడ్ బై 5 పవర్ 9 విలువ. సో పవర్ మీద పవర్ ఉంటే ఏం చేస్తాం మనం? ఎప్పుడైనా మల్టిప్లై చేస్తాం.
సో 5 పవర్ స్క్వేర్ ఇంటూ 4 అంటే 4 2 8. ఓకే, ఇంటూ 5 3 5 క్యూబ్. సో ఇక్కడ బేసెస్ సేమ్ 5 5, పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. 5 3 ఎంత, సారీ 8 3 ఎంత, 8 2 10 1 11. ఓకే, 11 బై డివైడెడ్ బై 5 పవర్ 9. ఓకే, సో ఇప్పుడు 5 పవర్ 9 అంటే ఇది 5 పవర్ 9 పైకి వెళ్ళి పవర్ మైనస్ అయినా ఇప్పుడు ఇట్లా కూడా కట్ చేసినా కూడా ఎంత, సారీ పవర్ మైనస్ 9 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 11 మైనస్ 9 అంటే ఎంత, 2. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. ఒక గోళం యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్లు అయితే దాని ఉపరితల వైశాల్యం, గోళం అంటే స్పియర్, ఉపరితల వైశాల్యం అంటే జనరల్గా సర్కిల్ యొక్క ఏరియా ఉంటుంది πr స్క్వేర్ ఉంటుంది, స్పియర్కి ఉంటుంది 4πr స్క్వేర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు r అంటే ఎంత, 5 సెంటీమీటర్లు, 5 5 25. ఓకే, 25 ఇంటూ 4 100, 100 π, 100 π సెంటీమీటర్. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. పిఈ అభ్యాసంలో భాగంగా 6 విద్యార్థులు జేకేఎల్ఎంఎన్ మరియు ఒక రేసులో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. రేసులో ఒక్కొక్కరి వేగం ఒక్క విధంగా కనబడుతుంది. ఎన్ అనే విద్యార్థి ఎం కంటే వేగంగా వెళ్ళినప్పటికీ ఎల్ కంటే నెమ్మదిగా వెళ్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేవాడు ఇక్కడ ఉంటే వానికంటే నెమ్మదిగా, అంటే స్లోగా ఎన్ అనేవాడు ఉంటే వాడికంటే నెమ్మదిగా ఎం అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎం అనే విద్యార్థి జే కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ ఓ కంటే వేగంగా వెళ్ళాడు. సో ఓ కంటే వేగంగా వెళ్ళాడు, జే కంటే నెమ్మదిగా ఉన్నాడు సమ్వేర్, ఇక్కడ ఏనేం కాదు, సో అట్లా తీసుకున్నాం. నెక్స్ట్ కే అనే విద్యార్థి ఎల్ కంటే వేగంగా వెళ్ళాడు, ఎల్ కంటే వేగంగా వెళ్ళాడు. ఓకే, జే అనే విద్యార్థి ఎల్ కంటే నెమ్మదిగా వెళ్ళాడు, ఎల్ కంటే నెమ్మదిగా వెళ్ళాడు. జే అనే విద్యార్థి ఎల్ కంటే నెమ్మదిగా వెళ్ళాడు అంటే ఓకే, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. 6గురిలో వేగంగా పరిగెత్తింది ఎవరు, అందరికంటే పైన ఉంది ఎవడు, కే అనేవాడు ఉన్నాడు. మనకి ఇది దీంతో అవసరం లేదు, జే గురించి వాడు ఏం అడగలే కదా. సో ఆప్షన్ 1 అనమాట. ఎక్కువ స్పీడ్ తోటి వెళ్ళింది కే అనేవాడు, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. సేమ్ క్వశ్చన్, అక్కడ రన్నింగ్ రేస్ ఇచ్చిండు, ఇక్కడ మార్క్స్ ఇచ్చిండు. ఓకే, ట్రై యువర్ సెల్ఫ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. పి అనే స్తంభం టి అనే స్తంభానికి పశ్చిమాన, ఆర్ అనే స్తంభానికి ఉత్తరాన ఉంది. ఇప్పుడు ఈ పి అనేది టి అనే స్తంభానికి పశ్చిమాన, టీకి పశ్చిమాన, సారీ తూర్పు పశ్చిమ కదా, టీకి పశ్చిమాన, ఆర్ అనే స్తంభానికి ఉత్తరాన ఉంది. సో ఈ ఆర్కి ఉత్తరాన పి అనేది ఉంది. క్యూ అనే స్తంభం ఆర్ అనే స్తంభానికి పశ్చిమాన, ఈ ఆర్ అనే స్తంభానికి పశ్చిమాన, దీనికి పశ్చిమాన ఎవరున్నారు, ఆర్ అనే స్తంభానికి పశ్చిమాన క్యూ అనేది ఉంది. ఓకే, డబ్ల్యూ అనే స్తంభానికి ఉత్తరాన ఉంది. ఒక్క నిమిషం, సారీ, ఆర్కి పశ్చిమాన అంటే ఇటు సైడ్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ అనే స్తంభానికి ఉత్తరాన ఉంది, డబ్ల్యూకి ఉత్తరాన ఉంది. సో ఇప్పుడు ఏమంటుండు, టీ అనే స్తంభానికి సంబంధించి ఆర్ అనే స్తంభం ఏ స్థానంలో ఉంది అన్నాడు. టీ అనే స్తంభానికి సంబంధించి ఆర్ అనేది ఏ స్థానంలో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఇది ఏ డైరెక్షను, ఇక్కడ మనం డ్రా చేసుకున్నప్పుడు ఇది ఈస్ట్ అవుతుంది. ఓకే, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఓకే, సౌత్ వెస్ట్ అంటే నైరుతి, అంతే కదా. ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం. సో ఇది నైరుతి అవుతుంది. ఓకే, ఆప్షన్ 1. ఒకవేళ మీకు ఇది ఈ డైరెక్షన్స్ ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఇది ఐడియా లేకుంటే క్వశ్చన్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సౌత్ వెస్ట్ అనేది సౌత్ వెస్ట్ టిక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య రావాలన్నాడు. 67 ఉంది, 56 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది, తర్వాత 45 ఉంది, 34 అయింది, మళ్ళీ 34 ఉంది, 23 అయింది. అంటే రెండు డిజిట్స్ రిపీటెడ్ అవుతున్నాయి. 67 2, 45 2, 34 2, 23 2. ఇక్కడ ఎట్లా తర్వాత కూడా 12 వస్తుంది, మే ఆర్ మే నాట్. ఒకవేళ ఏమైనా రిలేషన్ ఉందా చూద్దాం. 34 నుంచి డైరెక్ట్ 12కి ఎందుకు పోయిండు, ఎంత డిఫరెన్స్ ఉంది, 11 డిఫరెన్స్ ఉంది. ఓకే, 45 నుంచి 34కి ఎంత డిఫరెన్స్ ఉంది, 11 డిఫరెన్స్ ఉంది. ఓకే,
సో అట్లనే 67 నుంచి ఎంత డిఫరెన్స్ 56 11 డిఫరెన్స్ ఉంది. సో 11 డిఫరెన్స్ తోటి వెళ్ళిండు అనమాట. 11 డిఫరెన్స్ తోటి 2 టైమ్స్ వెళ్ళిండు. ఒకసారి 11 డిఫరెన్స్, ఒకసారి 0 డిఫరెన్స్. అంటే ఇక్కడ 0 డిఫరెన్స్, దీనికి 11 డిఫరెన్స్, ఇక్కడ 0 డిఫరెన్స్ 11 డిఫరెన్స్, 0 డిఫరెన్స్ 11 డిఫరెన్స్, 0 డిఫరెన్స్ 11 డిఫరెన్స్. సో ఏమొస్తుంది 56 వస్తుంది. ఆప్షన్ 3. ఓకే. క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. ఇచ్చిన గ్రాఫ్ రెండు కుటుంబాలు F1 F2 అంట. అంటే ఇక్కడ ఈ స్టార్ డైమండ్ ఉన్నదేమో F1, స్క్వేర్ ఉన్నదేమో F2. ఓకే. ఖర్చుల వివరాలు ఎడ్యుకేషన్, గ్రాసరీ, షాపింగ్, సేవింగ్. క్వశ్చన్ ఏం అడిగిండు? కిరాణా షాపింగ్ల కోసం F1 కుటుంబం చేసే వ్యయం యొక్క సగటు శాతం ఎంత అన్నాడు. F1 కుటుంబం ఎవరు? డైమండ్. ఏం అడిగిండు? కిరాణా షాపింగ్, గ్రాసరీ, షాపింగ్ వ్యయం యొక్క సగటు అడిగిండు. సో చూడండి, ఇక్కడ డైమండ్ 10%, ఇక్కడ 20%. ఎంత ఉంది మొత్తం? 30%. ఓకే, 30%. ఓకే. సగటు అంటే మనం ఎన్ని తీసుకున్నాం? రాశుల మొత్తం మీద రాశుల సంఖ్య. ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాం మనం? ఓన్లీ గ్రాసరీ, షాపింగ్ రెండే తీసుకున్నాం కాబట్టి 30/2 ఎంత? 15%. ఆప్షన్ 4. ఓకే. సగటు అడిగిండు, రాశుల మొత్తం మీద రాశుల సంఖ్య 30/2. ఓకే. క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు? కొన్నేళ్ళుగా వివిధ బ్యాంకు బ్రాంచీలు విక్రయించిన నూతన జీవిత బీమా పాలసీలు వేలల్లో. ఓకే. 2001, 2, 3, 4, 5 ABCDEFGH సంవత్సరాలన్నింటి కలిపి తీసుకుంటే ఏ రెండు బ్రాంచీలు అతి తక్కువ సంఖ్యలో పాలసీని విక్రయం చేశాయి? అంటే ఇది జనరల్ క్వశ్చనే. ఇప్పుడు మనం బ్రాంచ్ 1 సమ్ చేయాలి, ABCDEFGH అని వీటన్నిటిని సమ్ చేసి ఏవైతే తక్కువ నెంబర్ తీసుకున్నాయో వాటిని టిక్ చేస్తే సరిపోతుంది. ఇది జనరల్ ఎడిషన్ క్వశ్చన్ కాబట్టి ట్రై యువర్ సెల్ఫ్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. సేమ్ మనం ఇలాంటివి చాలా చేసినాం. సో ఈ 3 డిజిట్లో ఒక రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా ఇక 3 నెంబర్స్లో ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒక టిక్ చేయమని. సో చూడండి, ఎప్పుడైనా మనం చిన్న నెంబర్ని సమ్ మ్యాథమెటిక్స్ అప్లై చేసి మధ్యలో ఉన్నదాన్ని తీసుకురావాలని చూస్తాం. అది జనరల్గా జరిగేది. ఓకే. సో ఇక్కడ చూడండి, 4 మూల 12, ఇక్కడ 13 ఉందంటే +1 యాడ్ చేసిండు అని అనుకుందాం. ఓకే. నెక్స్ట్ 5 4 20, 20కి +1 యాడ్ చేస్తే 21 రావాలి. కాబట్టి ఇక్కడ 19 ఉంది కాబట్టి -1 యాడ్ చేసాం. సో మన అజంప్షన్ అనేది రాంగ్ అనమాట. ఇంకో విధంగా ఏమైనా ఉందేమో ట్రై చేద్దాం. ఓకే. ఇంకో లాజిక్ అప్లై చేసినప్పుడు చూడండి, 4 4 16 -3, 16 ఇట్లా 3 చేస్తే 13. ఓకే. 4 4 16 -5 అవుతుంది. 16 - 5 చేసాను 11 19. సో ఇది కూడా కాదనమాట. ఓకే. నెక్స్ట్ ఈ 3 అనేది ఇప్పుడు వేరే విధంగా ట్రై చేద్దాం. 4 2 8 తీసుకుందాం. 8కి 3 కలిపితే ఎంత వస్తుంది? రావట్లేదు కదా. సో ఇప్పుడు 3 తోటి మల్టిప్లై చేసి 4 యాడ్ చేద్దాం. ఓకే. 3 × 3 చేసినాం అనుకోండి, ఏమవుతుంది? 9. ఓకే. 9 + 4 ఎంత? 13. సాటిస్ఫై అయింది. ఓకే. అదేవిధంగా 5 × 3 చేద్దాం. 5 × 3 చేస్తే ఎంత వస్తుంది? 15. 15 + 4 ఎంత వస్తుంది? 19. ఓకే. సాటిస్ఫై అయింది. సో ఈ రూల్ని అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో అప్లై చేద్దాం. సో ఇప్పుడు 2ని ఏం చేయాలి? 3 తోటి మల్టిప్లై చేయాలి. 3 2 ఎంత? 6. 6 6 12. మనకు 14 ఇచ్చింది, ఇది కాదు. 2 3 2 6. 6 ఈ 18 ఎంత? 18 6 ఎంత వస్తుందండి? 24 వస్తుంది. 28, ఇది కాదు. 7 2 14. 14 5 ఎంత వస్తుంది? 19. ఓకే. 30 కూడా కాదు. 8 చేసినప్పుడు 8 2 16. 16 ఇదో సారీ 3 తోటి చేయాలి కదా, 3 తోటి కదా. ఓకే, ఇది ఇంతవరకు ఓకే. ఇది చూడండి, 7 3 21, 21 5 26. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూడండి, 8 3 24 + 1 25. సరిపోయింది కదా. సో ఆప్షన్ 4 అనమాట. ఈ రిలేషన్ అప్లై చేస్తున్నాం ఎందుకంటే ఈ రిలేషన్ అనేది కామన్గా రెండిట్లో ఉంది కాబట్టి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. క్వశ్చన్ మార్క్ ఇచ్చిన స్థానంలో ఏం రావాలని అడిగాడు. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఎంత ఉంది? 2 ఉంది. ఓకే. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఓకే. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 16 ఉంది. సో ఇక్కడ మన రిలేషన్ చూస్తే 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. ఈ 126కి 32 కలిపినాం అనుకోండి, ఎంత అవుతుంది? 6 2 8, 3 2 5, 158. ఆప్షన్ 1. ఓకే. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. కొన్ని బిస్కెట్లు, కుకీలు. ఈ బిస్కెట్లు అనేవి ఇవి కుకీస్ అనుకుందాం. బిస్కెట్స్ B అనుకుందాం, కుకీస్ C అనుకుందాం. కొన్ని
కుకీస్, పేస్ట్రీలు, ఇవన్నీ పేస్ట్రీలు అనుకుందాం. కొన్ని అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్ తీసుకుందాం. పేస్ట్రీలు అన్నీ క్రీమ్లు, ఈ పేస్ట్రీలు అన్నీ ఏమంటుండు, క్రీమ్ అంటుండు. సిఆర్ పెట్టుకుందాం. సో ఇప్పుడు చూడండి, కన్క్లూజన్స్, ముగింపు. కొన్ని పేస్ట్రీలు బిస్కెట్లు ఇక్కడ ఉంది, పేస్ట్రీలు ఇక్కడ ఉంది. రెండింటికి రిలేషన్ ఉందా? లేదు. సో ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ చూడండి, కొన్ని క్రీమ్లు క్రీమ్లు ఇక్కడ ఉంది, బిస్కెట్లు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి రిలేషన్ ఉందా? ఉంది. ఈ సర్కిల్ ఆఫ్ ఉంది, కొన్ని అని ఉంది. ఓకే. నెక్స్ట్ చూడండి, కొన్ని క్రీమ్లు బిస్కెట్లు, సారీ ఒక్క నిమిషం, ఇదేంటిది, కుకీస్, ఇది క్రీమ్లు, ఇది ఓకే. సో క్రీమ్లు అనే సర్కిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. బిస్కెట్లు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో రిలేషన్ ఉందా? లేదు. నెక్స్ట్ కొన్ని క్రీమ్లు కుకీలు సర్కిల్ ఏది? ఇది. ఒక క్రీమ్ సర్కిల్ ఏది? ఇది. కొన్ని అన్నట్టుగా రిలేషన్ ఉందా? ఉంది. సో ఓకే, ఓన్లీ కన్క్లూజన్ 3 అనేది సాటిస్ఫై చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. PQRSTU అనే 6 వ్యక్తులు ఒకే సంవత్సరం వేర్వేరు నెలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూలై, సెప్టెంబర్, డిసెంబర్లో ప్రయాణం చేశాడు. 6 సెప్టెంబర్లో ప్రయాణం చేశాడు. 6 వచ్చేసి ఎప్పుడు చేశాడు? సెప్టెంబర్. పి పెట్టుకుందాం. నెక్స్ట్ 6 టీల ప్రయాణాల మధ్య ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించాడు. ఓకే, 6 ఐదరు టీ అనుకుందాం. ఒక వ్యక్తి అనేవాడు ఎవడో ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. పీల ప్రయాణాల మధ్య ఎవరిని ప్రయాణించలేదు. అంటే యు తర్వాత ఎమ్మటే పి అనేవాడు ప్రయాణించిండు, ఐదర్ పి తర్వాత యు అనేవాడు ప్రయాణించాడు. యు ప్రయాణించిన తర్వాతి నెలలోనే ఒక నెలలో పి ప్రయాణించాడు. ఓకే, యు కింద పి. లేదంటే ఇప్పుడు యు తర్వాత అంటే మనం జనవరి నుంచి తీసుకున్నాం కాబట్టి యు అనేవాడు జనవరిలో పోతే పి అనేవాడు ఫిబ్రవరిలో పోతుంది. అంటే అట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్దాం. ఓకే. సో పి ఎస్ల ప్రయాణాల మధ్య 2 కంటే ఎక్కువ మంది ప్రయాణించాడు. ఓకే, పోయింది ఎంతమంది? 3 6గురులో 2 అయిపోయారు. ఆల్రెడీ 2 కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి ఎస్ అనేవాడు సమ్ రేంజ్లో ఉన్నాడు అనుకుందాం. అయినచో వారిలో జూలై నెలలో ప్రయాణించిన వారు ఎవరు? ఓకే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒకడు ఉన్నాడు, వీడు సెప్టెంబరు. వీడు ఏమిచ్చిన సెప్టెంబర్ తర్వాత ఏమిచ్చిన డిసెంబర్ ఇచ్చాడు. మధ్యలో ఒకటి ఇచ్చిండంటే ఓకే, రివర్స్లో ఇచ్చిన అనుకుందాం. ఇది జూలై అనుకుందాం. ఓకే, వీడేంటిది మార్చ్ అనుకుందాం. వీడు మార్చ్ అనుకుంటే ఈ పియు అనేవాడు ఉంది కదా. సో యు అనేవాడు ఫస్ట్ అనుకుంటే పి అనేవాడు తర్వాత. లైక్ యు అనేవాడు జనవరి అయితే జనవరి జే అనుకుందాం, పి అనేవాడు ఫిబ్రవరి ఎఫ్ అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఎంత అయింది? జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, జూలై అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, డిసెంబర్ అనేవాడు ఒకడు ఉండు. సో మిగిలిన వాడు డిసెంబర్లో పోతాడు. ఇంతవరకు ఓకే, అరేంజ్మెంట్ అయిపోయినట్టేనా? ఓకే, డిసెంబర్ లాస్ట్ 2 మిగిలినాయి, చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, పి అనేవాడు ఫిబ్రవరిలో పోయిండు. పిఎస్ల ప్రయాణాల మధ్య 2 కంటే ఎక్కువ ఉన్నారు. పి అనేవాడు ఫిబ్రవరి అంటే జూలై ఖాళీగా ఉంది, మధ్యలో ఒక్కడే ఉండు. వాడు ఏమన్నాడు? 2 కంటే ఎక్కువ అంటే ఇక లాస్ట్ డిసెంబర్లో ప్రయాణించింది ఎవడు? ఎస్ అనేవాడు డిసెంబర్లో పోతాడు. ఓకే, మిగిలిన ఖాళీగా ఉన్న జూలైలో పోయేవాడు ఎవడు? మనకు యు వచ్చింది, పి వచ్చింది, టీ వచ్చింది, ఆర్ వచ్చింది, ఎస్ వచ్చింది. యు వచ్చింది, పి వచ్చింది, ఆర్ వచ్చింది, టీ వచ్చింది, క్యూ రాలేదు. సో జూలైలో పోయేది ఎవడు? క్యూ అనేవాడు జూలైలో పోతాడు. ఓకే, క్వశ్చన్ కూడా అదే అడిగింది. జూలైలో ప్రయాణించేది ఎవడు? క్యూ అనేవాడు జూలైలో పోతాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 97 చూడండి. స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 1848 సెంటీమీటర్ స్క్వేరు, వ్యాసార్థం రేడియస్ 19.6 ఇచ్చిండు. ఆయన ఎత్తన్నాడు. యాక్చువల్గా మనం వైశాల్యం ఏరియా, వక్రతల వైశాల్యం ఏరియా వచ్చేసి ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది దీనికి, 2πr/h. ఓకే, π అంటే 22/7, r అంటే వీడు ఆల్రెడీ 19.6 ఇచ్చిండు, హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా అంటే 1848 ఇచ్చిండు. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్, కామెంట్ చేయండి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడిగింది. ఓకే, ఫస్ట్ నెంబర్ చూద్దాము. 5, 2, 7, 7 - 4 + 5. ఓకే, ఏం రిలేషన్ లేదు. ఓకే, చూద్దాము. పి అంటే 16, యు అంటే 21. డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. ఓకే, సో ఓకే చూడండి, డిఫరెన్స్ మధ్యలో రాశాడు. లెటర్స్ చూద్దాం. పి +
ఎన్ అంటే డిఫరెన్స్ సాటిస్ఫై అయితే సరిపోతుందేమో, అట్లా చూద్దాము. తర్వాత లెటర్స్కి వద్దాం. ఓకే, హెచ్ అంటే అన్ని హెచ్ తోటే ఉన్నాయి కాబట్టి హెచ్కి ఎంత యాడ్ చేస్తే అంత తర్వాత రావాలి. హెచ్కు 4, 8 4 ఎంత 12, 12 అంటే ఎంత ఎల్. ఓకే, ఎల్ రావాలి. 8 2 10, 10 అంటే ఎంత జే రావాలి. 8 3 11, 11 అంటే ఎంత కే రావాలి. 8 2 10 జే రావాలి. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే మధ్యలో ఉన్న ఈ నెంబరు ఫస్ట్ లెటర్కి యాడ్ చేస్తుండు, ఎంత యాడ్ చేస్తే అంత వచ్చే లెటర్ని తీసుకుంటున్నాను అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. 4 1 ఒక నెంబర్ ఇచ్చిండు, బేస్ సంఖ్యకు 3ని కలుపు అన్నాడు, సరి సంఖ్య నుంచి 1 తీసేవన్నాడు. కొత్తగా ఏర్పడిన సంఖ్యలో ఎడమ నుండి 3వ అంకె, కుడి నుండి 3వ అంకెల మొత్తం అడిగిండు. సో డైరెక్ట్ ఎడమ నుండి కుడి తీద్దాం, ఎడమ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి థర్డ్ తీద్దాం. ఎంత 1, 1కు 3 కలిపితే 4. ఓకే, ఇక్కడ నుంచి థర్డ్ 4, 4కు 1 తీసేస్తే 3, యాడ్ చేయమన్నాడు. 4 + 3 7, ఆప్షన్ 4. ఓకే, లాస్ట్ 100th క్వశ్చన్. ఓకే, చూడండి. ఆంగ్ల అక్షరం ఆ అక్షరాల మధ్య ఉన్న అక్షరాలనే ఇచ్చిన పదంలోని అక్షరాల మధ్య కూడా కలిగి ఉంటే అక్షరాల జతలు రెగ్యులేషన్ అనే పదంలో ఎన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్నైతే గ్యాప్ ఉందో లెటర్కి లెటర్కి మధ్య, లైక్ ఏకి ఈకి మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఈకి జేకి మధ్య ఎంత గ్యాప్ ఉందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఉన్న జతలు ఎన్ని అని అడిగింది, పేర్స్ ఎంత అని అడిగింది. సో చూడండి, చూద్దాం 1 by 1. ఇక్కడ ఏ ఉంది, బిసిడిఈ. చూడండి, ఏకి ఈకి మధ్య ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. జనరల్ నోటేషన్లు ఏముంటాయి, బిసిడి ఉంటాయి ఏకి ఈకి మధ్య. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో సరిపోయింది, ఒక పేరు. నెక్స్ట్ చూడండి, ఏఈ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, టియు రావాలి అన్నమాట, ఎల్ఎంఎన్, ఎమ్ తర్వాత ఎన్ రావాలి. ఓకే, GHIJKLMNO, MNO, ఎన్ తర్వాత ఏం రావాలి, ఏమొస్తుంది ఆల్ఫాబెట్లో ఓ వస్తుంది. ఇక్కడ కూడా ఏముంది, ఓనే ఉంది. సో ఎన్ని అయినాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూద్దాము, అంటే నియర్ బై ఉన్నాయి. టీ తర్వాత ఏం రావాలి, యూ రావాలి. యూకి టీకి చాలా గ్యాప్ ఉంది. ఓకే, ఆర్ తోటి చూద్దాం, PQRSTU, టీ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది. PQRSTU, ఇది కూడా సరిపోతుంది, 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా నియర్ బై ఏమున్నాయి మనకి, యూ తర్వాత ఏం లేవు. యూకి ముందు చూద్దాం, LMNO ఓ అనేది ఒక డిజిట్ తర్వాత ఉంది కాబట్టి సో చూడండి అది కాదు. ఓకే, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చిండు చూడండి. ముందుకు వెళ్ళి క్రమంలో అన్నాడు, ఓన్లీ ఈ డైరెక్షన్లో అన్నాడు, నాట్ టేకెన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, కొన్నిసార్లు అయితే కొన్ని క్వశ్చన్స్లో ఫ్రంట్ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి 2 సార్లు అంటాడు. సో ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ టు రైట్ అడిగిండు, అంటే ముందుకు వెళ్ళే క్రమంలోనే అన్నాడు కాబట్టి రివర్స్లో రాకూడదు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే PQRSTU, RU ఒకటి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏమున్నాయి మనకి, ఓన్లీ లెఫ్ట్ టు రైటే చూడండి. నెక్స్ట్ MNO ఇటు వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, జీ చూడండి, జీ తర్వాత EFGHIJKLMN. ఓకే, ఒకటి RU ఉంది, ఒకటి GN ఉంది. టోటల్ ఎన్ని పేర్స్ ఉన్నాయి, 2 పేర్స్ ఉన్నాయి. ఆప్షన్ 1. ఓకే, ఇది వీడియోలో లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.